మన దేవుడైన మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 21వ తేదీన ప్రభువు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి అపోస్తుల కార్యంలో ఆ మాట మనకు దేవుడు ఈరోజు బయలుపరుస్తున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే, పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. అలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ అపోస్తుల కార్యంలో ఈ 10వ అధ్యాయంలో దేవుడు మనకు ఈ రీతిగా ఈ మాటను తెలియజేస్తున్నారు. ఆయన పవిత్రముగా మన కొరకు పవిత్రముగా సిద్ధపరిచిన వాటిని మనము నిషిద్ధమైన వాటిగా ఉంచుతున్నామని చెప్పేసి అక్కడ లేఖనాల్లో ఆ మాట తెలియబడుతుంది. అయితే ఆ మాటను దేవుడు నేను పవిత్రపరిచిన వాటిని మీరు నిషిద్ధపరచవద్దు. ఇక్కడ పేతురు గారితో ఆ మాట చెప్తున్నాడు. పేతురు గారు కొర్నేలు గారు పిలిపించినటువంటి ఆ ప్రాంతానికి వారి యొద్దకు కొర్నేలు గారి యొద్దకు పేతురు గారు వచ్చినప్పుడు ఆ మధ్యాహ్న కాల సమయంలో 12 గంటలు ఇంచుమించు 12 గంటల సమయంలో ఆయన బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు ఆయనకు ఆహారము కింద సిద్ధపరుస్తుండగా ఆయన ఎంతో సంతోషంతో ఆనందంతో మిద్ది పైకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి 4 చెంగులు పట్టబడి దాని మీద అనేకమైనటువంటి జంతువులు పేతురు గారి కొరకు ఆకాశం నుంచి దేవుడు కిందకు పంపిస్తూ ఉండగా, దేవుడే నేను పవిత్రపరిచిన వాటిని నీకు ఇస్తున్నాను అని చెప్తే, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారో ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు గారు ఈ రీతిగా అంటున్నారు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడను తినలేదని చెప్పగా, అప్పుడు దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని దేవుడు చెప్తున్నాడు. నేనే పరిశుద్ధపరిచాను, నేనే వాటిని నీకు ఇస్తున్నాను. నీవు నీ ఆహారం కొరకు నీ ఆకలి కొని ఉన్నావని నేను ఎరిగి నీకు ఆహారాన్ని దయచేస్తుంటే, నీవేమో నిషిద్ధమైన వాటిని నాకొద్దు ప్రభువా, నేను ఎప్పుడు తినలేదని చెప్పేసి దేవునికి వ్యతిరేకముగా ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. అయితే దేవుడు నిషిద్ధమైన వాటిని పవిత్రపరిచాను అని ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం ఆదికాండంలో ఒక మాటను గుర్తు చేసుకోవచ్చు. నోవాహు గారు తన పడవను సిద్ధపరిచి, దేవుని వాక్కు ప్రకారంగా తన పడవను సిద్ధపరిచి, సమస్త అక్కడ ఉన్నటువంటి జీవాల్లో రెండు ఒక ఆడ ఒక మగను జంతువులను కీటకాలను పక్షులను ఆయన ఏర్పరచుకొని ఆ నోవాహు గారి ఓడలోకి తీసుకురమ్మని చెప్పారు. దేవుడు ఆజ్ఞ ప్రకారం నోవాహు గారికి ఆ మాట తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 జతలు ఆడ మగ జంతువులు కీటకములు పశువులు అక్కడ ఉన్నటువంటి వాటిని ఆ నోవాహు పడవలోకి తీసుకురమ్మని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆ వాటి రీతిగా అవి ఆ ఓడలోకి వచ్చి ఉన్నాయి. అయితే దేవుడు వాటిని ఎందుకు ఎంచుకున్నాడంటే, మానవులు పాపం చేస్తున్నారు. మానవులు అనేకులు పాపులై ఉండగా అక్కడ ఉన్నటువంటి నోవాహు గారి కుటుంబం దేవుడి దృష్టికి నీతిమంతులుగాను విశ్వాసంతోనూ కనిపించారు. ఆ ఒక్క కుటుంబం తప్ప మిగిలిన వారందరినీ జల ప్రళయంలో చంపేస్తానని చెప్పేసి దేవుడు అక్కడ ఎంతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కోపగించుకొని వారి యందు కోపంతో వారిని నాశనం చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఈ ఏర్పరచుకున్నటువంటి ఈ మానవులతో సహా ఆ జంతువులు పక్షులు కీటకాలు వాటన్నిటినీ నోవాహు గారు పడవలోకి ఎక్కించినప్పుడు అక్కడ పవిత్రం చేసినటువంటి ఆ వాటిని
దేవుడు ఇక్కడ పేతురు గారికి బయలుపరుస్తున్నారు. అయితే పేతురు గారు ఆ విషయాన్ని మర్చిపోయారు. అక్కడ దేవుడు పరిశుద్ధపరచబడినటువంటి వాటిని నీకు ఇస్తున్నాను, నీవు చంపుకొని తినమని చెప్పినప్పుడు నీ ఆహారం కొరకు. అయితే పేతురు గారు అంటున్నాడు, అపవిత్రమైనవి నిషిద్ధమైనవి నేను ఎప్పుడూ తినలేదు ప్రభువా అని వాటిని నిషిద్ధముగా అక్కడ పలుకుతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నేను పవిత్రపరిచాను, నేనే నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మనము ఆయనకు విధేయులుగా ఉండి ఆయన మాట మనం వినాలి. అయితే ముమ్మారు ఇప్పుడు పేతురు గారికి దేవుడికి అక్కడ ముమ్మారు నేను ఇస్తున్నాను నీవు తిను, ఆయనేమో నాకొద్దు ప్రభువా నిషిద్ధమైనవి నేను తినను ప్రభు అని ఇక్కడ ముమ్మారు అలాగూ జరిగిను. వెంటనే ఆ పాత్ర ఆకాశముకు ఎత్తబడెను. ఆకాశముకు ఎందుకు ఎత్తబడిందంటే అక్కడ పేతురు గారు వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచుతున్నాడు. మనం కూడా మన జీవితంలో ఒక మాటను మనం ఆస్వాదించుకోవాలి. ఎందుకంటే ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు మన కొరకు మానవ రూపంలో దిగి వచ్చాడు. ఆయనను ఆయన రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్త మానవాళి ఆయన్ను గుర్తెరగలేదు. ఇక్కడ ఎలాగైతే దేవుడు నేను పవిత్రపరిచిన వాటిని మీకు ఇస్తున్నాను, మీరు భుజించండి మీ ఆహారం కొరకు అని చెప్తే పేతురు గారు ఎలాగైతే తిరస్కరించారో అలాగున మనం సమస్త మానవాళి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనం గుర్తెరగలేదు. ఆయనకు సిలువ వేసి ఆయన మరణం పొందేంత వరకు మనము నిద్రపోలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి పాపులే. మన కొరకు ఆయన దిగి వస్తే మనం ఆయన్ని ఒక దైవ కుమారుడిగాను ఒక దేవుని గాను చూడకుండా ఆయనను హింసించి కొరడాలతో కొట్టి మొహం మీద ఉమ్ము వేసి చిత్రవధ చేసి ఆ దేవుణ్ణి సిలువ వేశాం. ఆ పాపాలను మనము అనుభవిస్తున్నాం. దేవుడు మన కొరకు ఆకాశం నుంచి దిగి వస్తే భూమి మీద ఉన్నటువంటి వారి మనము ఆయనను గుర్తెరగక ఆయనను నమ్మక మనం చేసినటువంటి మన పాపాల కొరకు ఆయన మరణిస్తే మనం ఇంకనూ పాపులమైనే ఉన్నాం. దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్న మాట, మిమ్మల్ని అందరినీ నేను నా రక్తం చేత పరిశుద్ధపరిచాను, కానీ మీరు ఇంకనూ పాపుల వలె నిషిద్ధమైనటువంటి వారి వలె అపవిత్రమైనటువంటి వారి వలె జీవిస్తున్నారు. దేవుడు మరలా వస్తాను, నేను వస్తాను, మీకు తీర్పు తీరుస్తాను, ఆ తీర్పులో మీరు ఉండనట్లు మీరు జీవించమని దేవుడు సువార్త ద్వారా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన మాటకు మనం విధేయులై ఉండాలి. ఈ రీతిగా మనము ఇలాగ ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఈసారి వచ్చిన దేవుణ్ణి మనం గుర్తెరగకపోతే ఆయన ఆకాశానికి వెళ్తాడు, ఆయన ఒక్కడే వెళ్ళడు. పవిత్రులైనటువంటి వారు, జీవ గ్రంథంలో పేరులు లిఖించబడినటువంటి వారు, ఈ వాక్యానుసారంగా జీవించినటువంటి వారిని ఆయనతో పాటు ఆకాశమునకు ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. మన కొరకు ఆయన తిరిగి వస్తే మనము ఆయనతో పాటు వెళ్ళేవారిగా ఉండాలని ఈ బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనము దేవుడు మన కొరకు పవిత్రపరిచినటువంటి వాటిని మనము నిషిద్ధమైన వాటిగా అపవిత్రమైనటువంటి వాటిగా మనం ఎంచకూడదు. మన కొరకు ఆయన చేసినదంతా మనము గుర్తెరగాలి. కానీ మనము దేవుణ్ణి మరిచి భూమిని పూజిస్తున్నాం. చెట్లను మన కోసం ఆయన నిర్మిస్తే ఆ చెట్లను మనము పూజిస్తున్నాం. మనకు కొన్ని భూమి మీద ఎన్నో మనకు వనరులను దేవుడు ఇస్తే వాటిని మనము పూజించేవారిగా ఉన్నాం. నిత్య జీవమైనటువంటి దేవుణ్ణి మనం మరిచి భూమి మీద ఉన్నటువంటి వాటిని, వాయువుని, చెట్లను, రాళ్లను, వీటన్నిటిని పూజించేవారిగా ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధపరిచినటువంటి వాటిని మీరు నిషిద్ధముగా ఎంచవద్దు, మీ కొరకు ఏర్పరిచిన వాటిని మీరు అనుభవించండి, కానీ వాటిని పూజించకూడదు. మనకు జీవము కలిగిన దేవుడు మన కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు.
తన 2 చేతులతో మనల్ని ఎత్తుకొనుటకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా పరలోకముకు కొనిపోవాలని ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని మనం చదువుకొని మన జీవితంలోకి అనువాదించుకొని ఈ వాక్యానుసారంగా మనం జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటు కృపాధన్యత మీకును నాకును కలిగి ఉండునుగాక. ఆమేన్.